అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మధురతో నా ప్రయాణం పార్ట్ 4. ఇంతవరకు ఈ సిరీస్‌ని వినని వాళ్ళు లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే నా మిగిలిన స్టోరీస్‌ని కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అలానే ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నీకన్నీ అనుమానాలే చిన్నోడా, ఇప్పటికే ఆలస్యమైందని అలా పరిగెత్తుతున్నారు కాబోలు అన్నారు నరసింహారావు గారు. లేదు నాన్న, ఎవరో తరుముతుంటే పరుగు పెడుతున్నట్టు భయం భయంగా పరిగెత్తుతున్నారు అంది మధుర. ఆమె అన్నది నిజం చేస్తూ ఓ 10 మంది కత్తులు కర్రలు పట్టుకొని వాళ్ళని వెంబడిస్తూ కనిపించారు. నిజమే నాన్న, వాళ్ళెవరో అన్నయ్య వాళ్ళని తరుముతున్నారు. అన్నయ్య, వెళ్ళండిరా, వాళ్ళని కాపాడండి కంగారుగా అంది మధుర. ఏంటి, అందులో తలదూర్చుతారా? ఏం అవసరం లేదు, పదండి. మన మానాన మనం గుడికి వెళ్ళిపోదాం. ఎందుకు లేనిపోని తలనొప్పులు మనకి అన్నాడు నరసింహారావు కోపంగా. అదేంటండి అలా అంటారు? ఆ కిరణ్ మనల్ని నూరారా అమ్మా నాన్న అని పిలిచాడు. శివాని కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడింది. అలాంటిది వాళ్ళకి సమస్య అంటే ఎలా వదిలేస్తాం? అరే పెద్దాడా, చిన్నాడా, వెళ్ళండిరా, వాళ్ళని కాపాడండి అంది యశోద. నా మాట కాదని వెళ్ళారే అనుకో, నాతో ఈ రోజు నుంచి అన్ని బంధాలు తెంచుకోండి కోపంగా అన్నారు నరసింహారావు. ఆ మాటకి ముందడుగు వేయబోయిన అచ్యుత్, దినేష్లు ఓ క్షణం ఆగారు. దినేష్ తండ్రి మాటకి అనుగుణంగా ఓ అడుగు వెనక్కి వేస్తే, అచ్యుత్ మాత్రం తల్లి మాటని గౌరవించి ఒక అడుగు ముందుకు వేశాడు. ఈలోగా పరిగెత్తుతున్న శివాని కింద పడిపోయింది. ఆమె చేతినే పట్టుకుని పరిగెత్తుతున్న కిరణ్ తూలి కింద పడబోయి తమాయించుకుని, శివాని లే, వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ ఆమెని పైకి లేపాడు రొప్పుతూ. శివాని పైకి లేచాక ఇద్దరూ కాస్త దూరం పరుగందుకునే లోపే వాళ్ళను వెంబడిస్తున్న వాళ్ళు వీరిద్దరిని చుట్టుముట్టారు. మొత్తం 10 మంది ఉన్నారు. కండలు తిరిగిన దేహాలతో పెద్ద పెద్ద గడ్డాలు పెంచి క్రూరత్వం మొత్తం కళ్ళల్లోనే నింపుకున్నట్టుగా ఉన్న వారిని చూడగానే భయంతో వణికిపోయింది శివాని. కిరణ్లోనూ బెదురు కనబడింది. శివాని కిరణ్ వెనుకగా నిలబడిన అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని భయం భయంగా చూస్తుంది. ఏరా, పారిపోయి పెళ్లి చేసుకుంటే మీ ఆచూకీ తెలుసుకోలేమని అనుకుంటున్నారా? మీ వల్ల మా అయ్యగారి పరువు పోయింది. ఈరోజు నిన్ను చంపి మా అమ్మాయి గారిని పట్టుకుని వెళ్ళి ఆయన చూసిన వాడితో పెళ్లి చేస్తే పోయిన ఆయన పరువు తిరిగి వస్తుంది అన్నాడు ఒకడు. ఆ మాట వినగానే వాళ్ళు తన తండ్రి రెడ్డినాయుడు పంపిన వాళ్ళని అర్థం చేసుకుంది శివాని. వెంటనే కిరణ్ ముందుకు వచ్చి, తనని ఏదైనా చేశారంటే నేను ఎందులోనైనా దూకి చచ్చిపోతా అంది ఆవేశంగా. అమ్మాయి గారు, మీరు అడ్డు తప్పుకోండి. మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తెస్తామని అయ్యగారికి మాటిచ్చాం. మీరు కానీ మొండికేస్తే అనుకోకుండా వాడిని చంపుతుండగా పొరపాటున కత్తి తగిలి మీరు పోయారని చెప్పడానికి కూడా వెనుకాడం మేము అన్నాడు ఒక రౌడీ. ఆ మాటకి భయపడుతూనే, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మా ఇద్దరం ఒకరు లేకపోతే ఒకరం బ్రతకలేము అంటూ చేతులు జోడించింది శివాని, 'ఏడుస్తూ. 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 'ఏడుస్తూ.
మేము కన్నీరు చూసి కరిగిపోయే రకం కాదమ్మగారు. కరుడుగట్టిన కసాయి వాళ్ళం. మీరు అడ్డు తప్పుకోండి. లేదంటే మీ ప్రాణాలు కూడా పోతాయి. అన్యాయంగా మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఈరోజు అంటూ వాళ్ళ దగ్గరగా వెళ్తున్నారు వాళ్ళంతా. కిరణ్, శివానీలు భయంతో వణికిపోతున్నారు. చుట్టూ జనం చోద్యం చూస్తున్నారు. కానీ ఎవరూ వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేయాలనుకోవడం లేదు. అచ్యుత్ మాత్రం తండ్రి మాట కాదని ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు నెమ్మదిగా. ఈలోగా వారిలో ఒకడు కత్తిని కిరణ్ పొట్టలో పడవబోయాడు. అందరూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు గుడ్లప్పగించి. అక్కడ శివాని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. కిరణ్ ఆ కత్తి వేటికి దొరక్కుండా తప్పించుకోవాలని అనుకున్నాడు. కానీ వెనక నుంచి ఇంకొకడు కత్తితో పొడవబోయాడు. ఈలోగా ఎవరో అతని వెన్నులో ఓ పంచ్ ఇవ్వడంతో అతను నొప్పితో లొంగలు చుట్టుకుని నేలపై పడిపోయాడు గట్టిగా అరుస్తూ. తనని పొడుస్తారేమో అని భయంతో కళ్ళు మూసుకున్న కిరణ్కి ఏమవుతుందో అని భయంతో ఏడుస్తూ కళ్ళు మూసుకున్న శివాని ఒక్కసారిగా కళ్ళు తెరిచారు ఏమైందో అని. తమ వాడు పడిపోవడంతో అందరి దృష్టి ఆ కొట్టిన వ్యక్తిపై పడింది. తమ వాడిని కొట్టాడన్న కోపంతో వాళ్ళందరూ అతని వైపు కోపంగా చూస్తూ, రేయ్, ఎవడ్రా నువ్వు? మా వాడిని కొడతావా? మేమెవరో తెలుసా నీకు? అంటూ అతని పైకి ఉరికారు. నీ మొగుడినిరా అంటూ వాళ్లతో కలబడ్డాడు అతను. మదపటేనుగుల్లా ఉన్న వాళ్లతో కలబడుతున్నాడు అతను. అచ్యుత్ కూడా వచ్చి తనకి అందిన వాళ్ళని కొడుతున్నాడు. ఈలోగా ఒకడు కిరణ్ పొట్టలో పొడవబోయాడు. అది గమనించిన అతను ఓ చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో వాడి పీకపై చెయ్యి వేశాడు. వాడు నొప్పితో విలవిలలాడుతూ కత్తి వెనక్కి లాగ్గానే కత్తి అతని చేతులకు రాసుకుపోయింది. దాంతో ఒక్కసారిగా చెయ్యి వెనక్కి లాగి విదిలించాడు. రక్తం కారుతోంది గీసుకుపోయిన భాగం నుంచి. అయినా పట్టించుకోకుండా వాళ్ళందరినీ కొడుతున్నాడు అతను. కాసేపటికి ఆ రౌడీలు అందరూ నేలపై పడి దొర్లుతున్నారు దెబ్బలతో విలవిల్లాడుతూ. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవునిలా వచ్చి మమ్మల్ని కాపాడారు అంది శివాని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ. నమస్కారం చేసి నన్నేం పెద్దవాడిని చేసేయకండి. నా కళ్ళ ముంగిట అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేక వచ్చాను. ఇంతకీ ఎవరు వాళ్ళు? మిమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నారు? ఎందుకు చంపాలని చూశారు? అన్నాడు అతను. వాళ్ళు నా తండ్రి రెడ్డినాయుడు పంపిన మనుషులు. నేను కిరణ్ ప్రేమించుకున్నామని తెలిసి తనతో పెళ్లి చేయడం ఇష్టం లేక వేరే సంబంధం చూశారు. నేను ఇంట్లో చెప్పకుండా పారిపోయి కిరణ్ని పెళ్లి చేసుకున్నా. ఇద్దరం వేరే ఊరు వచ్చేసి అక్కడ బ్రతుకుతున్నాం. నేను మొక్కుకున్నానని నన్నిక్కడికి తీసుకుని వచ్చాడు కిరణ్. ఎలా తెలుసుకున్నారో కానీ వీళ్ళు మా ఆచూకీ కనబడి వచ్చి కిరణ్ని చంపాలని అంటూ ఏడుస్తూ కిరణ్ని వాటేసుకుంది శివాని. కిరణ్ ఆమెని అనునయిస్తూ, థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చి కాపాడారు. థ్యాంక్ యూ అచ్యుత్ అన్నయ్య అంటూ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాడు కిరణ్. థ్యాంక్స్ తర్వాత ఆయనకి దెబ్బ తగిలింది, దాని నుంచి బ్లడ్ కూడా వస్తుంది అంటూ కర్చీఫ్ కట్టింది మధుర. ఆమె
అలా కడుతుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అతను. సమయానికి దేవుడిలా వచ్చి వాళ్ళిద్దరినీ కాపాడావు బాబు. లేదంటే అన్యాయంగా అయిపోయేవాళ్ళు పిల్లలిద్దరూ అంటూ వచ్చి అతన్ని అభినందించింది యశోద. మీరంతా వీళ్ళ ఫ్యామిలీనా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. కాదు సార్. వాళ్ళు మాకు ట్రైన్‌లో పరిచయం అయ్యారు. అలా ఆప్తమిత్రులు కూడా అయిపోయారు. బై ద వే ఐ యామ్ అచ్యుత్. మీరు? అన్నాడు అచ్యుత్ ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ. ఆనంద్. ఆనంద్ విహారి అన్నాడు ఆ వ్యక్తి మధురని చూస్తూ. ఓహ్! నైస్ నేమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నాడు దినేష్. అయ్యాయా పరామర్శలు? ఇంకా ఉన్నాయా? ఇలాగే ఉండిపోతే గుడి మూసేస్తారు. పదండి దర్శనానికి కోపంగా అన్నారు నరసింహారావు. "హ్మ్. అవును నాన్న. చాలా ఆలస్యం అయింది. కిరణ్ అన్నయ్య, శివాని వదిన పదండి. ప్రస్తుతానికి గండం గడిచింది కదా విహారి గారి వల్ల. తొందరగా దర్శనం చేసుకొని సిటీ అంతా చూసొద్దాం" అంది మధుర విహారీ చేతికి కట్టు కట్టడం కంప్లీట్ చేసి. ఇంకా సిటీలో తిరగడం ఒకటి, వీళ్ళ కోసం ఇంకెంతమంది వచ్చున్నారో ఏంటో ఈ మదురైలో. వాళ్ళతో పాటు ఉన్నందుకు మనల్ని ఏమీ చేయకముందే దర్శనం ముగించి రూంలోకి వెళ్ళి తలుపేసుకుందాం అన్నారు నరసింహారావు గారు. సారీ సార్. మా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు. ఇక మీతో మేము రాము. మీకేం సమస్య ఉండదు మా వల్ల అన్నాడు కిరణ్ నొచ్చుకుంటూ. నాన్నగారు అలానే అంటారన్నయ్య. మనం దర్శనానికి వెళ్దాం పదండి. వదినా, మా అన్నయ్యని ఇప్పటికైనా వదులుతావా? అందరూ మిమ్మల్నే చూస్తున్నారు అని మధుర నవ్వడంతో కిరణ్ని పట్టుకున్న శివాని అతన్ని వదిలేసి కాస్త దూరం జరిగింది. అందరూ దర్శనానికి వెళుతుంటే వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడు విహారి కూడా మధురని చూస్తూ. కిరణ్ని చంపడానికి వెళ్ళిన తన మనుషులు అతను చంపకుండా చావు దెబ్బలు తిన్నారని తెలిసిన రెడ్డినాయుడు ఏం చేస్తాడు? మధురని చూస్తూ ఉన్న విహారి ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే తప్పకుండా మధురతో నా ప్రయాణం సిరీస్ని ఫాలో అయిపోండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.